విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర నుంచి టువర్డ్స్ హైదరాబాద్ రూట్ లో ఎవరైతే బడ్జెట్ లో ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ లేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాజెక్ట్. హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఇస్ డే 23 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. డే స్టార్ట్ అవగానే ప్రీవియస్ డే వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసి కొన్ని క్లయింట్స్ కాల్స్ అటెండ్ అయ్యాను. అండ్ సేమ్ టైం క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ రిలేటెడ్ గా మార్కెట్ రీసెర్చ్ కూడా చేశాను. తర్వాత నేను శ్రీనాథ్ కలిసి గుంటిపల్లిలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి విజయవాడ రియల్ ఎస్టేట్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. విజయవాడ సరౌండింగ్స్ అన్ని మేజర్ ఏరియాస్ లో అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. బట్ ఓన్లీ విజయవాడ టు హైదరాబాద్ రూట్ లో మాత్రమే సిటీకి నియర్ లో ఎలాంటి అప్రూవ్డ్ లేఅవుట్స్ లేవు. బట్ రీసెంట్ గా నేను రాజ్ ప్రెస్టైన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు స్కేస్ ఓనర్ ఈ ప్రాజెక్ట్ గురించి నాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ రోజే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయాలని ఫిక్స్ అయ్యాను. సో అలా ప్రాజెక్ట్ వెళ్తున్నప్పుడు విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే దగ్గర వెస్ట్ బైపాస్ జంక్షన్ ని అబ్జర్వ్ చేశాను. అక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి క్రియేట్ చేసిన సర్కిల్ వల్ల ఫ్యూచర్ లో ఇంకా ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని అబ్జర్వ్ చేశాను. రియల్ ఎస్టేట్ లో ఇలాంటి స్మాల్ అబ్జర్వేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. ఈ ప్రాజెక్ట్ లో నాకు నచ్చిన బిగ్గెస్ట్ పాయింట్ లొకేషన్. ఒక సైడ్ విజయవాడ అండ్ అనదర్ సైడ్ అమరావతి. ఎగ్జాక్ట్ గా సెంటర్ లో స్ట్రాటజిక్ కనెక్టివిటీ. ఈవెన్ నేషనల్ హైవే కూడా జస్ట్ 100 meters డిస్టెన్స్ ఓన్లీ. త్రూ వెస్ట్ బైపాస్ బాహుబలి బ్రిడ్జ్ అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ కి వెరీ క్లోజ్ గా ఉంటుంది. అనదర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ రాయన్పాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ కి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఫ్యూచర్ అప్రిసియేషన్ కి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ గా అనిపించాయి. అంతేకాకుండా ఇంటర్నల్ గా ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ పార్క్, బ్యాడ్మింటన్ కోర్ట్, ల్యాండ్స్కేప్ ఓపెన్ స్పేసెస్ లాంటి అమ్యూనిటీస్ కూడా ప్లాన్ చేశారు. కానీ నేను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని అమ్యూనిటీస్ బట్టి మాత్రమే చూడను, లొకేషన్ ఫీచర్ కూడా అనాలిసిస్ చేస్తాను. పనిలి నేను శ్రీనాథ్ అండ్ సోను కలిసి టీ టైమ్ అండ్ డిన్నర్ టైమ్ లో కస్టమర్ రిక్వైర్మెంట్స్, డిఫరెంట్ లొకేషన్స్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి చాలా మంచి డిస్కషన్ చేశాము. టు బి ఫ్రాంక్, అలాంటి డిస్కషన్ వల్లనే మనం క్లయింట్స్ కి బెటర్ సజెషన్స్ ఇవ్వగలుగుతున్నాం. దిస్ ఈస్ డే 23 సైనింగ్ ఆఫ్. సీ యూ ఆన్ డే 24. జై హింద్.